ఈకో తేజస్ వాళ్ళది 2 వీలర్ కూడా ఉంది. 2 వీలర్ అంటే చిన్న పిల్లలకి, అంటే ఇప్పుడు నా వెనక కూర్చున్న పాప పేరు మోక్ష. మోక్ష హాయ్. హాయ్ అక్క. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th చదువుతున్నా అక్క. సో మోక్ష లాంటి వాళ్ళకి కూడా 2 వీలర్ అనమాట. 2 వీలర్ అంటే మనం ఇవ్వకూడదు కదా పిల్లలకి అన్న థాట్ కూడా వస్తుంది. ఇది మనం ఆల్మోస్ట్ సైకిల్ లాగే అనుకోండి. సైకిల్ అంత వెయిటే ఉంది, అస్సలు వెయిట్ లేదు. వాళ్ళు ఒకవేళ మీద పడేసుకుంటారా అనే ఆలోచన ఉన్నా కూడా సైకిల్ మీద పడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ఆబ్వియస్గా సైకిల్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కాబట్టి దీనికి కూడా హెల్మెట్. సో సైకిల్ తొక్కి బ్రేక్ వేస్తాం, ఇది జస్ట్ బ్యాటరీ బండి కాబట్టి రైస్ చేసి బ్రేక్ వేస్తాం అంతే. సో మన వెహికల్ లాగా స్పీడ్ అవన్నీ కంట్రోల్లోనే ఉంటాయి. పిల్లలకి చక్కగా సైకిల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకి దాని రీప్లేస్మెంట్గా తొక్కే అవసరం లేకుండా ఈ 2 వీలర్ కొనిచ్చొచ్చు. ఒకసారి స్కూల్కి వెళ్తావా? ఇందులో లేదు కదా? లేదక్క. ఇంటి దగ్గరేనా? అక్క. ఇంటి దగ్గర అంటే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటావా ఈవినింగ్ వచ్చాక? అవునక్క. సో ఎట్లా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. నువ్వు మామూలుగా స్కూటీ అవన్నీ పట్టుకున్నావా? అక్క. వాటి బరువుతో దీని బరువు కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇదే బెస్ట్ అక్క. బెస్టా? అక్క. నువ్వు చుట్టుపక్కల ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటావా? అక్క. ఇంటి దగ్గర కంటే ఎట్లా, ఎంత దూరం వెళ్తావు? నేను ఇక్కడ మాకు 3 ఏరియాస్ ఉన్నాయి అక్క. అక్కడ 3rd ఏరియా వరకు సాయిబాబా గుడి దగ్గర వెళ్తాం అంతే. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అలా తిరుగుతూ ఉంటారంట. సో మోక్ష అక్క, నీకు ఎన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నావు ఈ బండి? 1 year నుంచి వాడుతున్నా అక్క. 1 year నుండి వాడుతున్నావా? అక్క. ఇప్పుడు ఇది ఛార్జింగ్ అదంతా మామూలుగా పెట్రోల్ బండి అయితే, స్కూటీ అయితే నాన్న అడగాలి కదా పెట్రోల్కి వాటికి. ఇప్పుడు ఇదేం అవసరం లేదు కదా ఇంకా. అవునా? సో ఎప్పుడు కొన్నాడు ఇది? 1 year అయిందా? 1 year. ఎప్పుడు కొనిచ్చారు నాన్న? దేనికి కొనిచ్చారు? అది క్లాస్ లో ఫస్ట్ వచ్చానని బర్త్డే కొనిచ్చాడు అక్క. అవునా? సూపర్. బర్త్డే గిఫ్ట్ అనమాట అయితే ఇది. అవునక్క. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయక్క. ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ ఉండిండే. ఇది బాగుందని తీసుకున్నా. అవునా? సో ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక సరదాగా సైకిల్ దొక్కుంటున్నట్టు ఇది దీంతో ఇంటి పక్కన ఆడుకుంటారా? ఇది నువ్వు మీ చెల్లి ఆడుకుంటారా? నొక్కదానివేనా? లేదక్క, ఫ్రెండ్స్ కూడా ఆడుకుంటాము. అవునా? నైస్ నైస్. సో మనకు కూడా పిల్లలకే కాదు, చుట్టుపక్కల లేదా ఇంటి పక్కన కూరగాయలకైనా పాల ప్యాకెట్లకైనా ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళాలి అనుకుంటే మనం ఇది తీసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళకి కూడా కొంచెం బాగా వచ్చిన వాళ్ళ వెహికల్ వచ్చిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా పర్పసెస్ కూడా వాడుకోవచ్చు. ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్. ఏంటి అంటే మన డైలీ వారి పెట్రోల్ ఖర్చులు కూడా మిగులుస్తుంది అనమాట. సో ఇది పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. దీంట్లో గేర్ సిస్టమ్ అనమాట. గేర్ అని మనకి మార్చాల్సిన అవసరం, జస్ట్ బటన్ గేర్లు అనమాట. స్పీడ్ వైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 2 3. ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెడతావు నాన్న దీనికి నువ్వు? ఒక 4 hours 5 hours 3 hours పడుతుంది అక్క. సేఫ్గా డే టైము లేచిన తర్వాత ఒక 4 hours పెట్టుకుంటే సరిపోతుంది. లేదక్క, ఈవినింగ్ టైం అయినా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. 4 hours ఛార్జింగ్ పెడితే ఎంతసేపు వస్తుందిరా? ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఐడియా ఉందా? 80 or 100 వస్తుంది అక్క. 4 hours ఛార్జింగ్ అయితే 1 week అలా వస్తుంది. వావ్ సూపర్. సో వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే మన ఇంటి పక్కల రోజువారీ ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా బయటకు వెళ్ళాలన్నా 1 week వస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ అంటే 4 to 5 hours. చక్కగా ఇంటి వీధుల్లో జస్ట్ పక్కనే తిరుగుతున్నాను అనమాట. ఎక్కడికి మెయిన్ రోడ్కి వెళ్ళలేదు. ఇంటి పక్కనే, ఇంటి గల్లీలోనే జస్ట్ ఒక 25 meters 50 meters అంతే అనమాట. చాలా లైట్ వెయిట్. పాప చూసారు కదా పాప వెయిట్ ఎంత ఉందో. ఆ పాప ఈజీగా నన్ను బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇందాక మోక్షిని చూసాం కదా, మోక్షి వాళ్ళ చెల్లెలు మోక్తిక. మోక్తి ఎప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నావు ఈ బండి? 1 year నుండి డ్రైవ్ చేస్తున్నావు. 1 year ముందు మీ నాన్న కొనిచ్చారా? సో 1 year నుండి డ్రైవ్ చేస్తున్నావు. ఎలా ఉంటుంది? బైక్ కన్నా బరువా ఇది? సేమ్ సైకిల్ లాగా. సైకిల్ లాగా ఉంటుంది అంతేనా? జస్ట్ అది తొక్కి బ్రేక్ వేస్తాము, ఇది రైజ్ చేసి బ్రేక్ వేస్తాము అంతేనా? మరి డ్రైవ్ చేస్తుంటావా? ఎక్కువ దూరం డ్రైవ్ చేస్తావా? ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంటావు డైలీ? వెళ్తా అంటాను కానీ రోడ్లోకి హైవేకి పంపించాడు. చిన్నపిల్లలు కాబట్టి రోడ్లోకి హైవేస్కి పంపారు. ఇంటి గల్లీల్లో అలా డ్రైవ్ చేస్తుంటుంది. పక్కన ఏదైనా పచారీ కొట్టుకు వెళ్ళాలన్నా అలా వెళ్ళి రావడానికి పంపిస్తారు అంతేనా? సరదాగా స్కూల్ నుంచి వచ్చాక డ్రైవ్ చేస్తుంటావా? రైడ్ చేస్తుంటావా? ఇద్దరు ఇస్తుంటుందా మీ అక్క నీకు బైక్? ఎవరితో అడిగి ఇప్పించుకోవాలి. అంటే డాడీ మమ్మీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇప్పిస్తారు. అవునా? వచ్చిన తర్వాత ఎంతసేపు, ఎంత 15-20 minutes రైడ్ చేస్తుంటావా?
బాగుంది ఈ బైక్, సైకిల్ కన్నా బాగుంది కదా, హ్యాపీగా అదైతే తొక్కాలి. నైస్. దీంట్లో కలర్స్ ఉన్నాయా మీరు తీసుకున్నప్పుడు? నీకు ఎల్లో నచ్చిందా? ఇది నాది రెడ్. నీకు రెడ్ నచ్చిందా? రెడ్ ఆర్డర్ పెట్టారా? ఓ నీకు కూడా సపరేట్ బైక్ వచ్చేస్తుంది అయితే. నైస్.